తెలంగాణ, ఏపీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతుండగానే తమిళనాడులో కళ్లు బయళ్లు కమ్మే సంఘటన వెలుగులోకి వచ్చింది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలు విక్రయించి తయారు చేసే వ్యాపార సంస్థలపై ఆకస్మిక దాడులు జరిపేందుకు తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు సిద్ధమయ్యారు. ఎందుకంటే అక్కడ ఓ దారుణం జరిగిపోతుంది. ఈ వార్త చదివాక మీరు తింటుంది చిల్లీ చికెనేనా? తినే ముందే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే తమిళనాడులో చిల్లీ చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్మేస్తున్నారు. తమిళనాడులోని సేలం జిల్లాలో గబ్బిలాల మాంసం కలకలం రేపింది. చికెన్ పేరిట గబ్బిలాల మాంసాన్ని హోటల్స్కు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు చేరవేసే ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటవీ ప్రాంతంలో నాటు తుపాకులతో గబ్బిలాలను వేటాడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే విచారణలో వాళ్లు దిమ్మ తిరిగిపోయే విషయాలు చెప్పారు. ఆ గబ్బిలాలను వేటాడి వాటిని చంపి ఆ మాంసాన్ని చికెన్ పేరిట హోటల్స్కు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై చేస్తున్నట్లు చెప్పారు. దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులను అప్రమత్తం చేశారు. సేలం, కమల్ ఇచ్చిన సమాచారంతో నగరంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై పోలీసులు తనిఖీలకు సిద్ధమయ్యారు. గబ్బిలాలు చిరోప్టెరా క్రమానికి చెందిన క్షీరదాలు. ఇది గ్రీకు మూలానికి చెందిన పేరు. దీని అర్థం చేతిరెక్క. ఇది జంతువు యొక్క అత్యంత అసాధారణ శరీర నిర్మాణ లక్షణాన్ని ఖచ్చితంగా వివరిస్తుంది. గబ్బిలాలు మాత్రమే వాస్తవానికి ఎగురుతున్న క్షీరదాలు. అవి ఎగరడానికి రెక్కలు ఆడిస్తూ ఎగురుతాయి. ఎగిరే ఉడతలు వంటి కొన్ని క్షీరదాలు ఎగరడానికి బదులుగా జారుతూ మాత్రమే ఉంటాయి. గబ్బిలాలు ప్రత్యేకమైనవి కాబట్టి వాటిని చిరోప్టెరా అని పిలువబడే వాటి స్వంత ప్రత్యేక క్షీరదాల క్రమంలో వర్గీకరించారు.